నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ధర్మవరంలో సంచలనంగా మారిన ఏటీఎం చోరీ ఘటన. నగదు ఎత్తికెళ్లి మిషన్ ని పొలాల్లో పడేసిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కావలిలో మత్స్యకార సేవ పాల్గొననున్న సీఎం చంద్రబాబు. స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జేసీ. మహానాడుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. టీడీపీ నేతలతో సమావేశమైన జిల్లా ఎస్పీ. బందోబస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ. కలువాయిలో సెన్సస్ సర్వే. విధుల్లో లేని సచివాలయ సిబ్బంది. పడిగాపులు కాస్తున్న ప్రజలు. మహానాడుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను టీడీపీ నేతలకు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల వివరించారు. గుంటూరు రేంజ్ ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో నిర్వహించబడనున్న మహానాడు 2026 కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహానాడు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో టీడీపీ నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల బందోబస్తు భద్రతా ఏర్పాట్లను నాయకులకు వివరించారు. వేదిక ప్రధాన పాయింట్లు, పార్కింగ్ జోన్లు, హైవే పబ్లిక్ అప్రోచ్ పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లను వివరించారు. 3 లక్షల పైబడి పబ్లిక్, సుమారు 10,000 వాహనాలు రానున్నట్లు అంచనా వేస్తున్నామని, ఈ మహానాడు 2026 సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రధాన వేదిక ప్లాన్, పార్కింగ్ జోన్ల విభజన, ట్రాఫిక్ అప్రోచ్ పాయింట్లు, డైవర్షన్ రూట్లపై సమగ్రంగా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆరోపించారు. బాకారాపేటలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు మోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, రాయలసీమ ప్రజల ఆత్మాభిమానాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబును రాయలసీమ వాసులు క్షమించరని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బాకరాపేటలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు మోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోగా రాయలసీమ ఎత్తిపోతల పనులను తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి ఆపివేశారని ఆయన ఆరోపించారు. ఆ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని చెప్పారు. ఇది రాయలసీమకు ప్రజలకు మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు తీరని ద్రోహం చేసినందుకు భవిష్యత్తులో తగిన గుణపాఠం ఇక్కడి ప్రజలు చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, చంద్రగిరి, సత్తివేడు నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, విద్యార్థి విభాగం నేతలు ప్రణయ్ రెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇది మన మనసులోకి అట్లాగే మన కడుపులోకి ఒక 40 సంవత్సరాల క్రితం ఈ రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ నీటి వనరులు ఉండేవి. డొక్కల కరువు లాంటి కరువు కూడా ఈ ప్రాంతం చూస్తుంది. అంటే డొక్కలు ఎన్నుకోవడం కాదు, డొక్కలు చించి తినే కార్యక్రమం. దీనికి అర్థం కావడానికి కష్టమైంది. రాయలసీమ ప్రాంతంలో ఒక పాట ఉండేది, నాకు ఆ పాట రాదు కానీ మర్చిపోయినా. దాంట్లో ఒక చందం ఏంటంటే, దయగలిగిన తల్లి పిల్లలకు అన్నం పెడితే, తిండి పెడితే కడుపు చించుకొని ఆ అన్నాన్ని తినే కాలం వచ్చింది. భయ బాధపడ్డాడు, కవి బాధపడ్డాడు. అంత కష్టమైన కాలంలో వాళ్ళు మాట్లాడితే పెన్న గురించి మాట్లాడతారు. పెన్న ఈ రోజు లేదు. చిత్రావతి కన్నే కట్టిన తర్వాత, పెన్న కింద చిన్న చిన్న ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత పెన్నలో నీళ్లు లేవు, పెన్న ఉంది. కృష్ణానది నీళ్ళే. నువ్వు ఏ పేరు చెప్పినా సరే, నువ్వు ఆవులు తిన్నాను, నెమల వాగను, నిప్పుల వాగను, లేక ఏదైనా అందరికీ వాగను, లేకపోతే తెలుగు గంగ 15 లేక వీళ్ళు రిజర్వాయర్, సంఘం రిజర్వాయర్ అని చెప్పు, ఏ మాటలు చెప్పినా సరే దీనికి నీటి సప్లై చేసే తల్లి ఎవరంటే కృష్ణానది మాత్రమే. అన్ని అవకాశాలు సంక్రమంగా ఉన్న రోజుల్లోనే నీళ్లు సరిగా అందక
2014-19లో రాయలసీమలో చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోయిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాయి. నీళ్ళు ఉన్నప్పటికీ కూడా కారణం రైతాంగం అన్నా సేద్యం అన్నా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వ్యతిరేక భావం కలిగిన చంద్రబాబు నాయుడు పరిపాలన ఉండడం. దీన్ని అర్థం చేసుకోవాలి. మామూలుగా మాకేంటి సినిమాల్లో పెట్టుబడులు పెట్టినారు, ఇండస్ట్రీలు పెట్టారు, విలాసాలుగా పోయారు. కానీ మన దగ్గర వ్యవసాయం చెప్పుకునే బాగుంటుంది, కానీ చేతికి నోటికి మధ్యలో చాలా దూరంగా ఉంటుంది. 5 ఎకరాల ఫలసాయం మన కుటుంబానికి ఆడికాడికి సరిపోయే కారణం. ఈ నెల 19న కావలి నియోజకవర్గంలో జరిగే మత్స్యకార సేవలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జేసీ వెంకటేశ్వర్లతో కలిసి తుమ్మలపెండలో స్థల పరిశీలన చేసి మాట్లాడారు. సముద్రవేట విరామ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఈ నెల 19వ తేదీ కావలి నియోజకవర్గంలో మత్స్యకార సేవలో అనే కార్యక్రమంలో భాగంగా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే చెప్పారు. బుధవారం ఎమ్మెల్యే జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లతో కలిసి కావలి మండలం తుమ్మలపెంటలో స్థల పరిశీలన చేశారు. ట్రాఫిక్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని తుమ్మలపెంట సెంటర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఎస్పీ వివి రమణకుమార్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కావలి ఎలీషా, కావలి డీఎస్పీ, కావలి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, కావలి రూరల్ మండలం టీడీపీ ఆవుల రామకృష్ణ, సోమశిల మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. గంగపుత్రులైనటువంటి మత్స్యకార సోదరులందరికీ మత్స్యకార సేవలో భాగంగా 2 నెలల పాటు సముద్రానికి వేటకి వెళ్ళని కారణాన వారికి చేయూతనివ్వాలి, వారికి ఆర్థిక అవసరాలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో సూచించిన విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ 2 నెలల కాలానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిన మాట మీద గత సంవత్సరం ఎలా అయితే ఇవ్వటం జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మత్స్యకారులు అందరి అకౌంట్లో 20,000 రూపాయలు ఇచ్చేందుకు, మత్స్యకారులతో కలిసేందుకు, మత్స్యకారులతో కలిసి వారి యొక్క సాధక బాధకులు తెలుసుకునేందుకు, భవిష్యత్తులో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ నెల 19వ తేదీన కావలి నియోజకవర్గానికి వారు విచ్చేయడానికి అవకాశం ఉన్న దృష్ట్యా ఈ రోజున తుమ్మలపెంట ప్రాంతంలో మత్స్యకార సోదరులు నివసించేటువంటి ఏరియాలో ఈరోజు స్థల పరిశీలన నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరినీ కూడా సమీకరించి వారితో ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రాంకి కండక్ట్ చేయడానికి అనువైనటువంటి స్థలాన్ని అధికారులందరూ కూడా గుర్తించారు. పబ్లిక్ రాకపోకలకు కానీ ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం లేకుండా ఉండే విధంగా పోలీసు వారు నిర్వహించే విధంగా ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి గారు తుమ్మలపెంటకు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దిగ్విజయాలను చేయాలనేటువంటి ఆలోచనతో మత్స్యకార సోదరులందరూ కోరికల మేరకు కావలి నియోజకవర్గంను అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరూ కూడా మన జిల్లాకు తీసుకురావాలి, వారితో ఇంటరాక్షన్ చేయాలి, వారి యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి. ధర్మవరం పట్టణంలో జరిగిన ఏటీఎం మిషన్ చోరీ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఏటీఎంని దొంగలించిన దుండగులు నగదును దోచేసి ఖాళీ ఏటీఎం మిషన్ను హంపాపురం జాతీయ రహదారి పక్కనున్న పొలాల్లో పడేసి వెళ్ళిపోయారు. ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గత బుధవారం తెల్లవారుజామున సుమారు 3:30 సమయంలో భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ధర్మవరంలోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం మిషన్ను దుండగులు లక్ష్యంగా చేసుకుని అపహరించారు. అయితే దొంగలు ఏటీఎంలోని నగదు అపహరించి మిషన్ను రాప్తాడు మండల పరిధిలోని హంపాపురం నేషనల్ హైవే సమీపంలో ఆక్వా ఫాల్స్ ఎదురుగా ఉన్న వ్యవసాయ పొలంలో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ధర్మవరం 1 టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ
మాట్లాడుతూ ప్రత్యేక పోలీస్ బృందాలు, క్లూస్ టీమ్స్, ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ టీమ్స్ తో కలిసి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఉదయం సుమారు ఒక 3:30 గంటల ప్రాంతంలో ధర్మవరంలోని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంని ఒక గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడం జరిగినది. ఇందులో భాగంగా గతంలో ఇలాంటి కేసులు ఎక్కడెక్కడ జరిగినాయో ఆ కేసులో ఎవరు ముద్దాలున్నారనేది విచారిస్తూ ఏదైతే ఈ ఏటీఎంను బయటికి లాగి తీసుకెళ్లి బండిలో వేసుకెళ్లారో ఆ బండి యొక్క మూవ్మెంట్ని కొన్ని క్లూస్ కోసం మేము వెతుకుతున్నాము. సో ప్రజెంట్ ఏదైతే అది చోరీ అయిందో ఆ ఏటీఎం మిషన్ రాప్తాడు మండలము హంపాపురం దగ్గర హైవేలో సుమారు ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో పడి ఉన్నది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం ధర్మవరం నుంచి చుట్టుపక్కలంతా వెతుక్కుంటూ వచ్చేందుకు ఇక్కడ దొరికింది. సో ప్రజెంట్ ఈ విషయానికి క్లూస్ టీము, తర్వాత ఎఫ్ఎస్ఎల్ టీము అన్ని విభాగాల వారి హెల్ప్ తీసుకుంటున్నాము. యాజ్ ఎల్ యాజ్ పబ్లిక్ దొంగల్ని పట్టుకోవడానికి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా వారి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓపెన్ మైనింగ్ ద్వారా తమ గ్రామాలకు ఎంతో ఉపయోగమని, మైనింగ్ తరపున ఇప్పటికే పాఠశాల, దేవాలయాలు కట్టించారని గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు నివేదించారు. సైదాపురం మండలం చాగనం అటవీ ప్రాంతంలో సైదాపురం, మొలకలపూండ్ల గ్రామాల పరిధిలో అనుమతులు ఇచ్చే మైనింగ్కు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. నెల్లూరు జిల్లా సైదాపురం, మొలకలపూండ్ల గ్రామాల సర్వే నంబర్లు 528, 505లో కృష్ణా మైనింగ్ వారు ఓపెన్ మైనింగ్ చేసేందుకు చాగనం గ్రామ అటవీ ప్రాంతంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడారు. మైనింగ్ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మైనింగ్ యాజమాన్యంకు తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేశామని, ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ ఓపెన్ మైనింగ్ కు అనుమతిస్తే తమకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖాధికారి అశోక్ కుమార్, తహసీల్దార్ సుభద్ర, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, డైరెక్టర్ రాఘవరెడ్డి, నాయకులు సురేంద్ర, వెంకీనాయుడు, శివశంకర్ నాయుడు, అధికారులు, రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఇన్ఛార్జి ఎస్ఐ లక్ష్మీ భవానీ తదితరులు పాల్గొన్నారు. కంపెనీ యాజమాన్యం వారు వాళ్ళకు పీపీఈ కిట్స్ మెస్సర్స్ కృష్ణా మైనింగ్ కంపెనీ వారు ఈ ప్రతిపాదిత ప్రాంతం ఏదైతే ఉందో చాగనం అండ్ మొలకలపూండ్ల విలేజ్లో సైదాపురం మండలంలో ఈ యొక్క క్వార్జీ, మైకా, రెస్పెండ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క మైనింగ్ ప్రాజెక్ట్ సంబంధించి పర్యావరణ అనుమతుల్లో భాగంగా మనకి గవర్నమెంట్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రాంతంలో మనం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా, పరిసర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. వారు వారి యొక్క అభిప్రాయాలను స్వచ్ఛందంగా చూడడం జరిగింది. అవన్నీ కూడా మినిట్స్ రూపంలో, ఆడియో అండ్ వీడియో రూపంలో ప్రభుత్వాన్ని నివేదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 10.0.2 ఎకర్స్లో ఈ యొక్క ప్రతిపాదిత ప్రాజెక్ట్ని వారు అప్లై చేయడం జరిగింది. దీనికి అనుమతులు పొందడానికి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఎలా నమస్తే కూడా ఈ యొక్క ప్రాజెక్టు వాళ్ళకి ఇవ్వడానికి అంగీకారం తెలియజేస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు. అదేవిధంగా వారు కొన్ని కంపెనీ నుంచి కూడా కొన్ని వాళ్ళు కోరడం జరిగింది. ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన వారు, అదేవిధంగా స్కూల్ ఒకటి అడిగారు. అట్లాగే ఇతర ఏవైతే వారు ప్రజలు వారి యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా వారు చేసుకోవడానికి కూడా ముందుకు రావడం జరిగింది. వారు చెప్పారు. పబ్లిక్ కూడా, భర్త గారు కూడా కంపెనీ యాజమాన్యం వారు కూడా చూడడం జరిగింది. ఈ ప్రాంతంలో వారు అడిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసడానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. కాబట్టి వారు భవిష్యత్తులో కూడా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క మైనింగ్ కార్యక్రమాన్ని అనుమతులు కనుక వారికి వస్తే ముస్లిం మైనారిటీలను ఆదుకోవడంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎండి ఫరూక్ ఫెయిల్యూర్ అయ్యారని వైసీపీ మైనారిటీ నాయకుడు సమీర్ ఖాన్ విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ ఎప్పటికీ వైసీపీ వెంట నడుస్తారని చెప్పారు. నెల్లూరుకి చెందిన టీడీపీ మైనారిటీ నాయకులు ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ మైనారిటీ నాయకుడు సమీర్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం సంబంధించి 7 సంస్థలను ఏర్పాటు చేసి వాటికి 270 కోట్లు నిధులు కేటాయించిందని అన్నారు.
నెల్లూరు జిల్లాలో ఒక్క ముస్లింకి కూడా లబ్ధి చేకూరలేదన్నారు. నెల్లూరు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఫెయిల్యూర్ మినిస్టర్ ఎంఎండి ఫరూక్ జిల్లాలో ఒక్క ముస్లింలకు లోన్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హజ్ మాసం నడుస్తున్న తరుణంలో హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతుంటే హజ్ కమిటీ వారిని గాలికొదిలేసిందని అన్నారు. విదేశీ విద్య, దుల్హన్, రంజాన్ తోఫా లబ్ధిదారులకు ఇస్తామన్న గ్రాంట్ పథకాలు కనుమరుగయ్యాయన్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారని, ఇస్లామిక్ బ్యాంకు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులో తాలీమే హునర్ ఏర్పాటు చేయడానికి 15 లక్షలు పెట్టి ప్రచారం చేశారన్నారు. వక్ఫ్ బోర్డుకి జీతాలకే డబ్బులు లేవని చెప్పే మీరు తాలీమే హున్నర్కు నిధులెక్కడి నుండి తెస్తారని ఆయన ప్రశ్నించారు. మెరిట్ విద్యార్థులను కళాశాలలు తీసుకుంటారని ఆయన తెలిపారు. తాలీమే హున్నర్ పథకానికి ప్రభుత్వం జీవో పాస్ చేయలేదని ఆయన తెలిపారు. టీడీపీ ముస్లిం నాయకులు ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా మైనారిటీలు వైసీపీతోనే ఉంటారని సమీర్ ఖాన్ స్పష్టం చేశారు. ముస్లిం సోదరులకి ఎంత వీళ్ళు తొంగులు తొక్కుతున్నారో, డూప్ మాటలు చెప్పి ఎంత వీళ్ళు మనకు వెన్నుపోటు పొడుస్తున్నారో ఇవన్నీ ఈరోజు చెప్తా నేను. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హజ్ కమిటీ, మైనారిటీ నూర్ భాషా కార్పొరేషను, మైనారిటీ వెల్ఫేరు, మైనారిటీ కమిషను, ముఖ్యంగా వక్ఫ్ బోర్డు 7 వస్తాయి. మా మైనారిటీకి సంబంధించింది మోస్ట్లీ 7 వస్తాయి. ఈ 7లో మొత్తం దానికి ఇన్ఛార్జు కర్తా క్రియాకర్మ ఫెయిలూర్ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారు. ఆయనకి నేను ఫెయిలూర్ మినిస్టర్ అని చెప్తా. ఫెయిలూర్ మినిస్టర్ 270 కోట్లు లాస్ట్ ఇయర్ది ఫండ్స్ వస్తే ఒక్కరికి కూడా లోన్ ఇని పరిస్థితి. ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడా? ముస్లిం సోదరులకు మీరు వెన్నుపోటు పుడిచిందే కదా. ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడా? మా జిల్లా నుంచి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు, ఈయన టోటలీ ఫెయిల్యూర్. ఉర్దూ అకాడమీ ఫారూక్ షుబ్లీ అనే అతను ముషాయిరాలు చేసుకుంటున్నాడు. పాటలు, కచేరీలు, ముషాయిరా అంటారు దానికి, జోకులు వేసుకుంటా ఉంటారు. అతను స్టేట్ మొత్తం ఉర్దూలోనే మేము రాయిచ్చేస్తాం. దీని మీద నెల్లూరు ఉర్దూలో, ఇంగ్లీష్లో, తెలుగులో, విజయవాడ ఉర్దూలో, ఇంగ్లీష్లో, తెలుగులో, గుంటూరు ఇట్లా రాయిచ్చేస్తాను అని చెప్పుకొని ఎప్పుడో చెప్పినాడు ఈ ఫారూక్ షుబ్లీ అతను. ఈ ఎన్ఎండి ఫారూక్ గారు ఫోటోలు చూపిస్తారు, అని అల్లాడిస్తారు, వెళ్ళిపోతారు. బాలాయపల్లి మండలంలో స్వచ్ఛ రథాన్ని ఎంపీడీఓ నారాయణ ప్రారంభించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజలందరూ పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా బాలైపల్లి మండలం పాకపూడి గ్రామంలో గురువారం స్వచ్ఛరథం ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గ్రామాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తొలగించి ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, ప్రజలు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను స్వచ్ఛరథానికి నిర్ణీత ధరకు ఇచ్చి అదే విలువకు నిత్యావసర సరుకులు పొందవచ్చు. దీనివల్ల ప్రజలకు ప్రత్యక్ష లాభం కలుగుతుందని, గ్రామాలు శుభ్రపడతాయని, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంపీడీఓ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి షేక్ మౌలా పాల్గొన్నారు. మనకు ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి గ్రామాలలో నానాటికి వాడకం పెరిగింది. అదేవిధంగా వాటిని విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ పారవేస్తున్నారు. దానివల్ల పర్యావరణానికి, తర్వాత వ్యక్తుల ఆరోగ్యానికి హానికరం. దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు వారు వీటిని నివారించాలని చెప్పే ఉద్దేశంతో మనకు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. అయినా కానీ వీటిని నివారించలేని పరిస్థితి ఉంది. కాబట్టి స్వచ్ఛరథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఒక్కొక్క మండలానికి 1 లేదా 2 స్వచ్ఛ రథాలని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. సో ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు మన బాలాయపల్లి మండలంలో పాక్పూడి గ్రామానికి ఈరోజు స్వచ్ఛరథం రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు కాలనీని పోలీసులు జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 32 మోటారు బైకులు, 2 ఆటోలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని
కావలి రూరల్ సి రాజేశ్వరరావు హెచ్చరించారు. కావలి పట్టణం ముసునూరులోని చంద్రబాబు నాయుడు కాలనీలో గురువారం తెల్లవారుజామున కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నివాసాల్లో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి వల్ల కలిగే నష్టాలు, హెల్మెట్, దొంగతనాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల కలిగే లాభాలు ప్రజలకు అవగాహన కల్పించారు. సీఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ శాంతి పరిరక్షణలో భాగంగా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ వివి రమణకుమార్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. పట్టణంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గంజాయి, నాటుసారా, బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నేరస్, రౌడీలు, అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ తనిఖీలలో రూరల్ ఎస్ఐలు తిరుమలరెడ్డి, బాజీబాబు, టూటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా జిల్లా ఎస్పీ గారైన శ్రీమతి అజితా వేజండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ గారైన రమకుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో కావలి రూరల్ పోలీస్ స్టేషన్, 1 టౌన్, 2 టౌన్ 3 స్టేషన్ల యొక్క సిబ్బంది సుమారు 26 మంది పాల్గొనడం జరిగింది. ఇందులో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, ఎస్ఐస్ మరియు సిఐస్ పాల్గొనడం జరిగింది. సుమారు 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ఆపరేషన్ జరిగింది. దీంట్లో చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నటువంటి సుమారు 200 ఇళ్లు చెక్ చేయడం జరిగింది. అక్కడ చెక్ చేసి ఏదైనా గంజాయి గాని, మరి ఏదైనా సంఘ విద్రోహ శక్తులు గాని, పాత నేరస్తులు గాని, రౌడీ షీట్లు ఎవరైనా ఉన్నారని చెప్పేసి చూడడం జరిగింది. ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏం లేవు. అదేవిధంగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో దాదాపు సరైన పత్రాలు అయినటువంటి 32 బైక్స్, 2 ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది. సరైన పత్రాలు వెరిఫై చేసుకుని వాటిని రిలీజ్ చేయడం జరిగింది. సచివాలయ సిబ్బంది సెన్సస్ సర్వే విధుల్లో ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కనీసం సమాధానం చెప్పేందుకు కూడా కార్యాలయంలో ఒక్కరు కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలియక సచివాలయాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయాలు మోగుబోయినట్లుగా మారాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలువాయిలోని సచివాలయం 1, 2, 3 పరిధిలో ఒక్క ఉద్యోగి కూడా అందుబాటులో లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1B అడంగల్ కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం గత 3 రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని అర్జీదారులు మీడియాకు తెలిపారు. సచివాలయ సిబ్బందిని ప్రశ్నించగా అందరూ సెన్సర్ సర్వే విధుల్లో ఉన్నారని సమాచారం ఇవ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఉద్యోగులు ఎవరూ లేకపోయినా లైట్లు, ఫ్యాన్లు నిరంతరం ఆన్లో ఉండడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలు వినేందుకు కనీస సమాచారం ఇవ్వడానికి కూడా ఎవరూ లేకపోవడం దారుణమని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించాల్సిన సచివాలయాల్లో ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్స్ ఆన్ అయినా వాడికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మామూలుగా స్టార్టింగ్ వచ్చేసి మాకు క్యాష్ ఇన్కమ్ అర్జెంట్, మాకు ఎవరు రెస్పాన్సిబుల్, మాకు సమాధానం చెప్పుకోలేదు. మాకు కలకాల చదువుకు ఇబ్బందిగా ఉంది. మాకు రెస్పాన్సిబుల్ లేదు. 3 రోజులు తిరుగుతామంట. ఎవరు సమాధానం చెప్పండి సార్. ఏ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు? క్యాష్ ఇన్కమ్ 3 రోజులు చెప్పలేరా? 3 రోజులు ఎవరు వ్యవస్థ ఎవరు లేదు. సమాధానం చెప్పలేదు. చెప్పండి. యనమల శరత్, నాది రాజుపాలెము. నేను 1 వీక్ కోసం వచ్చాను. ఇక్కడ రాగానే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు. సచివాలయం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు సర్వేకి వెళ్ళామన్నారు. సర్వే అనేది విఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడ కనీసం కంప్యూటర్ స్టాఫ్ కూడా, జూనియర్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఎవరు లేరు. సచివాలయ వ్యవస్థ అంతా ఎలాగ ఉన్నదని ఇక్కడికి వచ్చిన సంగం బస్టాండ్ సెంటర్లో చలివేంద్రాన్ని ఆత్మకూరు డిపో మేనేజర్ శివకేశ్ యాదవ్ ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రధాన రద్దీ ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా సంఘంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సంఘం బస్టాండు సెంటర్లో చలివేంద్రాన్ని ఆత్మకూరు డిపో మేనేజర్ శివకేశవ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు స్వయంగా మంచినీటిని అందించారు. ముందుగా చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన టీడీపీ నాయకులు గునుపూడి గిరిను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాన రద్దీ కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన
అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం సంఘం ఆర్టీసీ బస్టాండు నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన నిర్వహించారు. బస్టాండు ఏర్పాటు ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు రాజ్కుమార్, స్థానిక నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు శివకేష్ యాదవ్, డిపో మేనేజర్, ఆత్మకూరు డిపో. ఈరోజు ఈ ఎండాకాలం సందర్భంగా మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ట్రాఫిక్ జెనరేటింగ్ పాయింట్ అంటే ఎక్కువ జనసమ్మర్దంగా ఉన్న కూడలిలో త్రాగునీటి సౌకర్యం కల్పించమని చెప్పారు. అందులో భాగంగా సంఘం ఒక పెద్ద జంక్షన్ పాయింట్ ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాము. వీటికి ముఖ్యంగా సహకరించిన వారు గిరి ట్రేడర్స్ సంఘం, వారికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఎండాకాలం పూర్తయ్యేంత వరకు కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ ఇక్కడ ఒకరు ఉంటారు. కాబట్టి ప్రయాణికులు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించవలసింది కోరుచున్నాము. జనగణన సర్వేలో ప్రజలు ఆధార్, ఓటీపీ నెంబర్లు చెప్పాల్సిన అవసరం లేదని, కుటుంబ వివరాలు మాత్రమే తెలియజేయాలని తహసీల్దార్ సుబ్బయ్య తెలిపారు. కోవూరులో ఆయన వీఆర్ఓలకు జనగణన కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో జనగణన కుటుంబ వివరాల సర్వే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుబ్బయ్య వీఆర్ఓలకు జనగణనకు సంబంధించిన కిట్లను అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి జనగణన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి కుటుంబ వివరాలు స్వీకరించే ఎన్యూమరేటర్కు సహకరించి వారు అడిగే కుటుంబ వివరాలకు సమాధానాలు తెలియజేయాలని సూచించారు. మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్కు సమాచారం ఇస్తే సరిపోతుందని, ఆధార్ నెంబర్లు, ఓటీపీ నెంబర్లు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ, వీఆర్ఓలు, పలువురు సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. కోవూరు మండల పరిధిలో మే 1వ తారీఖు నుంచి ఈ సెన్సస్ జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేటరు, సచివాలయం ఉద్యోగి ఎన్యూమరేటర్గా ఇళ్ళకి రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఎన్యూమరేటర్కి కూడా మేము ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసాం. వారు వచ్చినప్పుడు ఈ సెన్సస్ పని నిమిత్తం మీ గృహానికి వచ్చినప్పుడు మీరు వారికి కేవలం సమాచారం మాత్రం ఇస్తే సరిపోతుంది. ఈ సెన్సస్ ఎన్యూమరేషన్లో ఎలాంటి ఆధార్ నెంబర్ కానీ ఓటీపీలు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. సో 34 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో 34 ప్రశ్నలకు సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి వసతులు, అదేవిధంగా ఇంటి నిర్మాణం సంబంధించినవి, అదేవిధంగా నీటి వసతి, ఇలాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు 34 ఉంటాయి. ఈ 34 ప్రశ్నలకి సమాధానం మీరు చెప్పినట్లయితే ఆ ఎన్యూమరేటరు మీ గృహానికి సంబంధించిన సెన్సస్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మన మండలంలో 20,500 హౌసెస్ ఉంటే మనం మొత్తం టోటల్గా ఇప్పటికి 5,800 కంప్లీట్ చేసాం. పాపులేషన్ సంబంధించి 82,000 పాపులేషన్ 16,000 పూర్తి చేసాం. సో ఇది 30వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి అందరూ ఎన్యూమరేటర్లు కూడా ఈ సర్వేని ఫీల్డ్లో చేస్తున్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ఎన్యూమరేటర్లకు కూడా విన్నపం ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని మార్నింగ్ టైంలో 10 లోపు, అదేవిధంగా ఈవినింగ్ 4 తర్వాత చేసినట్లయితే మీరు కూడా ఈ ఎండల ప్రభావితులు కాకుండా ఉంటారని గవర్నమెంట్ ఇచ్చే సూచనలు కూడా వచ్చాయి. సో మీ పాటించి ఎన్యూమరేషన్ కూడా మార్నింగ్, ఈవినింగ్ టైంలో చేస్తేనే మీకు బాగుంటుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది గమనించాలి. ప్రజలందరూ కూడా ఈ సెన్సస్ కార్యక్రమం సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రతి సెన్సస్ అధికారి కూడా ఎన్యూమరేటర్ కానీ, సూపర్వైజర్ కానీ ఈ రకంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చిన గుర్తింపు కార్డుని వాళ్ళు ధరించి సెన్సస్ చేయడానికి ప్రతి ఇంటికి వస్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. మళ్ళీ ఇతరులు ఎవరైనా వచ్చి వేరే పర్పస్ కోసం ఓటీపీలు కానీ, ఆధార్ కానీ అడిగితే వారి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఖచ్చితంగా మీరు అడిగి ఎందుకు చేస్తున్నారు అనేది మీరు ప్రశ్నించడానికి హక్కు ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సెన్సస్ కోసం వస్తే మాత్రం మేము ఈ ఐడి కార్డు ప్రతి ఒక్కరికి జారీ చేసాం. ఈ ఐడి కార్డు వాళ్ళు చేనేత కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం హర్షణీయమని నేతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. మాధవరంలో నేతన్నలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తామంతా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం 2 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలుపై సిద్ధవటం మండలంలోని మాధవరం 1 పరిధి ఎస్కేఆర్ నగర్లో కేక్ కట్ చేసి నేతన్నలు సంబరాలు జరుపుకొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ ఎన్నికల హామీల మేరకు నేతన్న నేస్తం పథకం కింద 25,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఈ సాయం అందేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన ముడిసరుకు
సరుకుల ధరలతో చేనేత భారమైందని 25,000 రూపాయలు సాయం కార్మికులకు ప్రోత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల చేనేతలు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ప్రకటించింది. చాలా సంతోషకరం. అందులో భాగంగా ఈరోజు డోర్ టు డోర్ తిరిగి కరెంటు వారు బిల్లులు ఇవ్వడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరు చేనేత కార్మికుడు హర్షం వ్యక్తం చేస్తూ జీరో బిల్లు రావడంతో ఈరోజు పండగ వాతావరణంలో ఈ సిద్ధవట మండలం మాధవరం గ్రామ పంచాయతీ చేనేత కార్మికులకు నిలవైనటువంటి ఈ యొక్క ఎస్కేఆర్ నగర్ క్లస్టర్ భవనం నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి ఒకరినొకరు చేనేత కార్మికులు మరి చేనేత నాయకులు ఒకరినొకరు తినిపించుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మాకు ఇది మేము అడగనటువంటిది కరెంటు బిల్లులు అనేది మేము ప్రభుత్వాన్ని ఎప్పుడు అడగలేదు సార్. మేము అడిగేది ఏంటంటే గతంలో మన తెలుగుదేశం గవర్నమెంట్లో 1000 రూపాయలు పట్టు రాయితీ కింద ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గత వైసీపీ వచ్చినప్పుడు సంవత్సరానికి నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే 25,000 రూపాయలు చేనేత కార్మికులకు ఇస్తామని చెప్పేసి మన ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా వచ్చే ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా యొక్క మొరను ఆలకించి ఆ రోజు నుంచి 25,000 రూపాయలు మీరు చెప్పిన హామీ ప్రకారం ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఇస్తే, ఎందుకంటే సార్ ముడి సరుకు విపరీతంగా పెరిగింది. పట్టు, జెర్రీ, ఇతర ముడి సరుకు ధరలన్నీ కూడా చుక్కలు నడుతున్నాయి. మీరు మాకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు మీరు చెప్పినట్టు హామీ నెరవేర్చినట్లయితే మా చేనేతలంతా కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అవుతూ మిమ్మల్ని మదిలో ఉంచుకుంటారనేసి, మీకు రుణపడి ఉంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున మా మొరను ఆలకించి ఈ ఉచిత కరెంటుతో పాటు ఈ యొక్క 25,000 రూపాయలు వేసే కార్యక్రమాన్ని కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్. వీధి కుక్కల దాడిలో ఓ జింక గాయపడిన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు జింకను సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించారు. వేసవి కాలంలో మూగ జీవాలకు నీటి తొట్టెలను ఏర్పాటు చేసి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఉదయగిరి అటవీ ప్రాంతం సమీపంలో రోడ్డుపైకి వచ్చిన జింకను వీధి కుక్కలు వెంబడించి గాయపరచగా అక్కడ ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన పశు వైద్యశాలకు తరలించారు. వైద్యులు వైద్యం చేసి నీటిని అందించి జింకను ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి పంపించారు. అటవీ ప్రాంతం నుండి జనారణ్యంలోకి నీటి కోసం రావడంతో వీధి కుక్కలు వెంబడించి గాయపరుస్తున్నాయని స్థానికులు తెలియజేస్తున్నారు. అటవీ ప్రాంతంలో అక్కడక్కడ నీటి తొట్టెలను ఏర్పాటు చేసి మూగజీవాలకు వేసవి తాపం నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. వెళ్ళంగానే జమీరు పట్టుకున్నాడు. అదే అడవిలో అయితే చెట్లు ఎగురు దూకి వెళ్ళిపోతుంది. రాకెట్ పోయిందట. చెట్లు ఎగిక్కొని అడవిలో అయితే దొరకదు కుక్కలకి, ఊర్లేదు కాబట్టి ఈ 2-3 రౌండప్ చేస్తాయి కుక్కలు. ఒకటికి దొరకదు. ఎన్నైనా నీకు అడవిలో అయితే అన్నారా అదే వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధర్మవరంలో సంచలనంగా మారిన ఏటీఎం చోరీ ఘటన. నగదు ఎత్తికెళ్లి మిషన్ ని పొలాల్లో పడేసిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కావలిలో మత్స్యకార సేవ పాల్గొననున్న సీఎం చంద్రబాబు. స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జేసీ. మహానాడుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. టీడీపీ నేతలతో సమావేశమైన జిల్లా ఎస్పీ. బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై చర్చ.
కలువాయిలో సెన్సస్ సర్వే, విధుల్లో లేని సచివాలయ సిబ్బంది, పడిగాపులు కాస్తున్న ప్రజలు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.